రాహుల్ గాంధీ ఇతను ఏం చదువుకున్నాడో తెలియదు కానీ ఇతని దేశాన్ని అయితే మాత్రం కుల మతాలతో విభజించి పాలించాలనుకుంటున్నాడు. ఇది సమంజసం కాదు. ఇతను ఫోర్ ఫాదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పొప్పులు చేసినా కానీ కొంచెం దేశం గురించి ఆలోచించేవారు. ఇతను మరీ దారుణంగా ఇతను కోసమే దేశాన్ని విభజించి పాలించాలనుకుంటున్నాడేమో అని ఈ మధ్యకాలంలో అతను బడ్జెట్ సమావేశాల్లో కూడా లాస్ట్ ఇయర్ చాలా రాంగ్గా మాట్లాడాడు. అయితే దాని గురించి తర్వాత మాట్లాడతాను. ఈరోజు అపోలో హాస్పిటల్స్లో డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ రెడ్డీసే ఉంటారు, ఎందుకు ఎస్సీ ఎస్టీ లేరు అని చెప్తున్నాడు. అసలు అది మాట్లాడే విధానమేనా? చదువుకున్నవాడు లేడా, చదువుకున్నవాడు ఉన్నాడా అని మాట్లాడాలి కానీ దీంట్లో కుల వివక్ష ఏంటండి? కనీసం ఎంబీబీఎస్కి ఇప్పుడు గవర్నమెంట్ డాక్టర్స్ ఉంటారు. గవర్నమెంట్ డాక్టర్స్లో ఎంతమంది రిజర్వేషన్స్తో ఎంబీబీఎస్ డాక్టర్లు పనిచేస్తున్నారు, ఎంతమంది ఈ అగ్రకుల వర్గీయులు ఎంబీబీఎస్లుగా గవర్నమెంట్ డాక్టర్స్గా పనిచేస్తున్నారు? దీని మీద ఒకసారి రీసెర్చ్ చేసి చెప్పండి రాహుల్ గాంధీ గారు. ఇది సమంజసం కాదండి. ఇది అపోలో హాస్పిటల్ని నిందించినట్టు కాదండి. దేశవ్యాప్తంగా మీరు యొక్క కుల వివక్ష రాజకీయం ఏదైతే ఉందో అది ముమ్మాటికి తప్పండి. ఇది మారాలని కోరుకుంటున్నా. ఇలాగే ఈ కులమత రాజకీయాలు చేసి ఏ గవర్నమెంట్ అయినా సరే నశించి నా దేశం బాగుపడాలని కోరుకుంటున్నాను. ప్రపంచ దేశాలతో ముందుకు వెళ్ళవలసిన దేశం ఈరోజు గోడ మీద పిల్లిలా ఉండిపోవాల్సి వచ్చింది.